ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ మిగిలి ఉన్నటువంటి ఎంపీపీ అధ్యక్ష స్థానాలను ఫిలప్ చేయడానికి గాను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండల ఎంపీపీకి కూడా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఈ నెల 19వ తారీఖున. అయితే గత నెలలో జరిగినటువంటి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అనేక అనర్థాలు, అనేక దుర్మార్గాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపీపీ ఎన్నికలు వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కూడా రక్షణ కల్పించకూడదనేసి ఉద్దేశపూర్వకంగా బ్యారికేడ్ల దగ్గర ఉన్నటువంటి మొత్తం పోలీస్ సిబ్బంది అంతా కూడా వెనక్కి జరిగి చేతులెత్తేసి ప్రజలందరూ కూడా హెలిప్యాడ్ మీదకి వచ్చేలా చేసి ఆయన ప్రాణాలకు కూడా ముప్పు కల్పించేటటువంటి కుట్రను చేసినటువంటి ఈ స్థానిక పోలీస్ యంత్రాంగం, వీరిపైన మాకు నమ్మకం లేదు. అదేవిధంగా పాపిరెడ్డిపల్లి గ్రామంలో వరుస దాడులు జరుగుతున్న చర్యలు తీసుకోకుండా ఒక హత్యకు, కురువలింగమయ్య హత్యకు కారకులైనటువంటి ఈ పోలీస్ యంత్రాంగం పైన మాకు నమ్మకం లేదు. అదేవిధంగా హైకోర్టు రక్షణ కల్పించమని ఆదేశాలు ఇచ్చిన, రక్షణ కల్పిస్తున్నామని నమ్మబలికి ఎంపీటీసీలను తీసుకెళ్తూ తమ జీపుల్లో తీసుకెళ్తూ పోలీసులు స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీతతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడించడం అనేటువంటి దుర్మార్గపు చర్య పోలీసు వ్యవస్థపైన నమ్మకం కోల్పోవడం వల్ల, ఈ పై కారణాల వల్ల ఎన్నికలు సజావుగా జరుగుతాయి, ఎటువంటి ప్రాణ నష్టము లేకుండా జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం మాకు లేదు. కాబట్టి ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాము. మాకు మెజారిటీ ఉంది. అయినప్పటికీ కూడా మెజారిటీ ఉండి కూడా మేము ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.